వీళ్ళు ప్రోగ్రాంకి పోవడానికి పోతే ఆపితే గంటన్నర సేపు పోలీసులు అక్కడే ఉంటారు, పోలీసు అధికారులు అందరూ ఉంటారు, వందల మంది పోలీసులు ఉంటారు. ఈ గంటన్నర సేపు వాళ్ళు అవతల ఉన్న గూండాలు వెకిలి చేష్టలు, బూతులు, మహిళని చూడకుండా ఒక బీసీ మహిళ, జడ్పీ చైర్పర్సన్, నాయకురాలు, ఆమె ఎక్కడ ఎవరిని రెచ్చగొట్ల, ఏదో కారులోంచి దిగి ఎవరిని ఛాలెంజ్ చేయలే, వాళ్ళ పూర్వం ఉన్నారు వాళ్ళ నాయకురాలు కొంతమంది అట్లా తొడగొట్టి బ్రహ్మాండం ఎక్కడ అనలే. ఆమె భర్త కారులో ఉన్నారు, బిక్కుబిక్కుమంటున్నారు, ఎందుకంటే చుట్టూ రాక్షసులాగా మీద పడినారు. కొంచెం హోప్ ఏమన్నా పోలీసులు వాళ్ళని తరుముతారేమో అనుకున్నారు, అది లేదనేది అర్థమైంది. ఎందుకంటే పోలీసులు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. పోలీసు ప్రొటెక్షన్, నాట్ పోలీసు చూస్తూ స్పెక్టేటర్స్ లాగా కాదు. గంటన్నర తర్వాత అక్కడి నుంచి దానికి తాడుగట్టి లాక్కోవాలి వాళ్ళు ప్రయత్నం చేయడం. వీలోగా వాళ్ళు రాళ్లతో అద్దాలు బద్దలు కొట్టడము, అట్టలతో కొట్టడం, అన్ని రకాల ఎంతవరకు హ్యూమిలియేషన్ చేసి, నిజంగా హత్యాయత్నం అంటే అది హత్యాయత్నం. పొరపాటున కూడా వీళ్ళు ఆవేశానికి లోనయ్యో డోర్ తీసుకుంటే చంపేసేవాళ్ళు అక్కడే.